నమస్తే అండి, నా పేరు శ్రీదేవి. నిన్న క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం? ప్రజెంట్ కంటిన్యూస్లో ప్రొఫెషన్స్ కూడా చెప్పుకోవచ్చు అని అన్నానా. వాటి గురించి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చూసాము కదా. సో ఒకసారి మళ్ళీ చూద్దాం. ఐ యామ్ ఏ సింగర్, నేను ఒక సింగర్ని. దానికి నెగిటివ్ ఎలా వచ్చింది? ఐఎమ్ నాట్ ఏ సింగర్, నేను సింగర్ని కాదు. సో సింగర్ అన్నది ఏమవుతుంది? ఇక్కడ ప్రొఫెషన్ అవుతుంది అన్నమాట. ఓకేనా. ఆమె డాన్సర్, ఇక్కడ ఏంటి ప్రొఫెషన్? డాన్సర్ అనేది ప్రొఫెషన్. దానికి అది ఏంటి తెలుగులో? ఆమె డాన్సర్ అంటే నేను డాన్సర్ని. నేను డాన్సర్ని కాదు అని నెగిటివ్ ఎలా చెప్తాము? ఐఎమ్ నాట్ ఏ డాన్సర్, నేను డాన్సర్ని కాదు. ఓకేనా. యు ఆర్ ఏ టీచర్, యు ఆర్ ఏ టీచర్ అంటే నువ్వు లేదా మీరు. యు అంటే మీరు టీచర్ అని అంటున్నమాట. దానికి నెగిటివ్ ఏంటి? యు ఆర్ నాట్ ఏ టీచర్, నువ్వు టీచర్వి కాదు. ఓకేనా. దే ఆర్ డాన్సర్స్, డాన్సర్స్ ఆర్ సైలెంట్ అని చెప్పాను కదా. టీచర్లో ఆర్ సైలెంట్ అన్నానా, సింగర్లో ఆర్ సైలెంట్ అని చెప్పానా. సో దే ఆర్ డాన్సర్స్ అంటే వాళ్ళు డాన్సర్స్. ఇప్పుడు నెగిటివ్ ఏమవుతుంది? తెలుగులో చూసుకుంటే వాళ్ళు డాన్సర్స్ కాదు అన్నది ఎలా వస్తుంది? దే ఆరెంట్ డాన్సర్స్, దే ఆరెంట్ డాన్సర్స్, వాళ్ళు డాన్సర్స్ కాదు. ఓకేనా. సో వీఆర్ సింగర్స్, మనం గాయకులం. వి అంటే మనం, వీఆర్ సింగర్స్, మనం సింగర్స్. అది నెగిటివ్ ఏమవుతుంది? మనం గాయకులం కాదు. అది ఎలా రాసాము? వీఆరెంట్ సింగర్స్, మనము మేము అంటాం కదా, సింగర్స్ కాదు. ఓకేనా. హీఈస్ ఎ స్టూడెంట్, హీఈస్ ఏ స్టూడెంట్, అతను ఒక స్టూడెంట్. అది నెగిటివ్ ఏంటి? అతను స్టూడెంట్ కాదు. అదేంటి? హీఈస్ నాట్ ఎ స్టూడెంట్, హీ ఇజంట్ ఎ స్టూడెంట్. హీఈస్ నాట్ అని అనొచ్చు, హీ ఇజంట్, హిజంట్ స్టూడెంట్. ఓకేనా. అతను స్టూడెంట్ కాదు. సో షీ ఈజ్ ఎ సింగర్, తను ఒక సింగర్. తన ఒక సింగర్కి నెగిటివ్ ఏంటి? తను ఒక సింగర్ కాదు అంటే నెగిటివ్ కదా. దాన్ని ఎలా రాయాలి? షీ ఇజంట్ అ సింగర్, తన సింగర్ కాదు. ఓకేనా. ఇట్స్ ఎ బుక్, ఇట్స్ ఏ బుక్, అది ఒక పుస్తకం. దాని నెగిటివ్ ఏంటి? దానికి అదొక పుస్తకం కాదు. ఓకేనా. లేకపోతే అది లేదా ఇది అనొచ్చండి, ఇట్ని. ఓకేనా. అది లేదా ఇది. ఓకేనా. ఇట్స్ నాట్ ఎ బుక్, అది పుస్తకం కాదు. ఇట్ ఈజెంట్ ఎ బుక్, అలా కూడా ప్రొనౌన్స్ చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇంట్రోగేటివ్ WH కూడా చెప్తాను, చూద్దరు. ఇంట్రోగేటివ్ చూడండి. ఏం చెప్పాను? పాజిటివ్ని తీసుకుంటాం కదా, ఏదైతే ఉందో అది ముందుకు వచ్చేయాలి. ఇక్కడ యూకి ఆర్ కదా, ఆర్ ముందుకు వచ్చేసింది. యూ వి దేకి ఆర్ కదా, ఆర్ అన్నది ముందుకు వచ్చేసింది. హీకి షీకి ఇట్కి ఏంటండి? ఈజ్ కదా, ఈజ్ ముందుకు వచ్చేసింది. ఆర్ యూ అ టీచర్, మీరు టీచరా? ఓకేనా. దీర్ఘాలు వస్తాయని చెప్పాను కదా ఇంట్రోగేటివ్లో. ఆర్ వి డాన్సర్స్, మనం డాన్సర్సా? ఆర్ దే స్టూడెంట్స్, వాళ్ళు స్టూడెంట్సా? చూసారా, దీర్ఘాలు వస్తాయి ఇంట్రోగేటివ్లో, దీర్ఘాలు వస్తాయి. ఓకేనా. సో వీటిలో ఏమవుతుంది? యూకి వీకి దేకి ఆర్ అన్నది ఉపయోగపడుతుంది. హీకి షీకి ఇట్కి ఈజ్ అన్నది ఉపయోగపడుతుంది. అవి ముందుకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఆర్ దే స్టూడెంట్స్, వాళ్ళు స్టూడెంట్సా? ఈజ్ హీ ఎ క్రికెటర్, అతడు క్రికెటరా? ఈజ్ షీ అ సింగర్, ఆమె సింగరా? ఈజ్ ఇట్ అ బుక్, ఓకేనా. ఈజ్ ఇట్ అ బుక్ అంటే అది ఒక పుస్తకమా? ఇదేంటి? ఆబ్జెక్ట్స్ మాట. వీటిని ఏమంటారు? ప్రతిదీ ఆబ్జెక్టే అండి, కంటికి కనిపించే ప్రతిదీ కూడా ఆబ్జెక్ట్, అలా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. ఈజ్ ఇట్ ఏ బుక్, అది ఒక పుస్తకమా? ఓకేనా. సో వీటిలో నెగిటివ్స్ ఏంటి? ఆర్ పాజిటివ్ అయినప్పుడు ఆర్ నాట్ అన్నది నెగటివ్, ఈజ్ పాజిటివ్ అయినప్పుడు ఈజ్ నాట్ అన్నది నెగటివ్. సో అది పెట్టుకుని రాసుకుంటే మీరు టీచరా అన్నది ఏంటి? ఆర్ యూ అ టీచర్, ఆరెంట్ యూ అ టీచర్, మీరు టీచర్ కాదా? ఎలా వచ్చింది అక్కడ? కాదా అని వస్తుంది అన్నమాట. ఆరెంట్ అయితే. ఈజ్ హీ ఎ క్రికెటర్, అతను క్రికెటరా? దానికి నెగిటివ్గా అతను క్రికెటర్ కాదు అన్నది ఎలా వస్తుంది? ఇజెంట్ హీ అ క్రికెటర్, అతను క్రికెటర్ కాదా? ఓకేనా. సో WHకి వెళ్దాం. సో వాట్ ఆర్ యూ, వాట్ ఆర్ అంటే మీరు ఏమి చేస్తారు, ప్రొఫెషన్ అన్నమాట. ఓకేనా. ప్రొఫెషన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు? వాట్ ఆర్ యూ డూయింగ్ అని అడగక్కర్లేదు. వాట్ ఆర్ యూ అని అడిగితే
సరిపోతుంది. వేర్ ఆర్ యూ, మీరు ఎక్కడ, వేర్ ఆర్ యూ గోయింగ్, మీరు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు అని అంటామా. సో వేర్ ఆర్ యూ అని అంటే మీరు ఎక్కడున్నారు, లేకపోతే మీరు ఎక్కడ అని అడుగుతామా. సో వెన్ ఆర్ దే, వాళ్ళు ఎప్పుడు వస్తారు అని అంటామా. వెన్ ఆర్ దే కమ్మింగ్ అని అంటామా, వాళ్ళు ఎప్పుడు వస్తారు అన్నది. సో వెన్ ఆర్ దే అని రాయచ్చమాట, వాళ్ళు ఎప్పుడు వస్తారు. ఓకే, హూ ఆర్ యూ మనం కామన్గా అడుగుతాం కదా, మీరు ఎవరు అని. హూ ఆర్ యూ, హౌ ఆర్ యూ అంటే ఏంటి, మీరు ఎలా ఉన్నారు. ఓకేనా. హౌ ఇస్ షీ, హౌ ఇస్ హీ, అతను ఎలా ఉన్నాడు. హౌ ఇస్ షీ, ఆమె ఎలా ఉంది. ఓకేనా. ఇవ్వండి ఈరోజుకి ఇంట్రోగేటివ్స్ అండ్ WH క్వశ్చన్స్. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో, కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.